హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మా టాజిల్స్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇవ్వండి. వీడియో చూసినాక లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసానికి ఉపయోగపడుతుంది. ఈరోజు వీడియో ఓల్డ్ శారీ రీయూజ్ ఐడియాను మరొకటి మీతో షేర్ చేసుకుంటున్నాను. చాలా ఈజీగా 2 నిమిషంలో చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్ను మనము పక్కన పడేయలేం కదండి. ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చని నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూస్తానికి ఉపయోగపడుతుంది. ఇలాగ శారీ క్లాత్ అనేది తీసుకునేసి నేను 5 సెంటీమీటర్స్ నేను మెజర్ చేసుకునేసి కట్ చేశాను. ఇక్కడ అది చూపించలేదు. మరొక శారీ క్లాత్ కూడా కొద్దిగా తీసుకున్నానండి. అంటే డబుల్ కలర్ డిజైనర్ డోర్ మ్యాట్ కుట్టేదానికి నేను ఈ విధంగా 5 సెంటీమీటర్స్ అనేది ఈ విధంగా పెట్టుకునేసి కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న క్లాత్లను మనం పక్కన పెట్టేసుకునేసి నేను పింక్ కలర్ క్లాత్ అనేది తీసుకునేసి, అంటే మనం డబుల్ కలర్ వేసే క్లాత్ అనేది తీసుకునేసి నేను వీడియోలో చూపించిన విధంగా ఫస్ట్ అనేది మనము ఈ విధంగా ముడి వేసుకోవాలండి. ముడి వేసిన తర్వాత దానిలో నుండి చైన్ లాగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలాగా మనము క్లాత్ అనేది పైకి లాగుతూ వస్తే చైన్ లాగా వస్తుందండి. మనము కట్ చేసుకున్న పీసెస్ అంటే శారీ పీసెస్ అంతా కూడా ఇదే విధంగా కుట్టుకోవాలండి. మనము ఈ క్లాత్ అనేది జాయింట్ అనేది సూది దారం తీసుకునేసి జాయింట్ చేసే అవసరం లేదండి. నేను వీడియోలో చూపించిన విధంగా మనము కత్తెర తీసుకునేసి జాయింట్ చేసే క్లాత్కు మనం కుట్టే క్లాత్కు కట్ చేసుకునేసి దాన్ని నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలాగా మనము కుట్టే క్లాత్ను కత్తెరతో కట్ చేసుకోవాలి. తర్వాత జాయింట్ చేసే క్లాత్ను కూడా కత్తెరతో మధ్యలో హోల్ లాగా కత్తెరతో కట్ చేసుకునేసి మనం జాయింట్ చేసే శారీ క్లాత్ను కింది వైపున అనేది అంటే కుట్టే క్లాత్కు కింది వైపున పెట్టుకునేసి తర్వాత జాయింట్ చేసే క్లాత్ను ఆ హోల్లో నుండి పైనుండి కిందికి అనేది తీసుకునేసి మనము గట్టిగా లాగినామంటే అక్కడ ముడిలాగా పడుతుందండి. మనం సూది దారం తీసుకునేసి జాయింట్ చేసే అవసరమే లేదండి. ఇదే విధంగా మనం కట్ చేసుకున్న శారీ పీసెస్ అన్నీ కూడా ఇదే విధంగా చేసుకోవచ్చు. ఇలా చేసిన తర్వాత గొలుసులాగా మనము జడలాగా అల్లకుండా గొలుసులాగా అల్లుకుంటూ పోతే సరిపోతుందండి. చాలా ఈజీగా 2 నిమిషంలో డిజైనర్ డోర్ మ్యాట్ అనేది డబుల్ కలర్లో కుట్టుకోవచ్చు. ఈ విధంగా నేను జాయింట్ అనేది చేసేది చూపిస్తున్నాను చూడండి. ఇలాగా జాయింట్ చేసుకునేసి మళ్ళా మనము గొలుసులాగా అల్లుకుంటూ పోవాలి. ఇలాగా మనము 2 నిమిషంలో డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది డబుల్ కలర్లో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. అమ్మా టాజిల్స్లో ఇలాగ 2 నిమిషంలో ఈజీగా చేసుకునే విధంగా ఓల్డ్ శారీస్ రీయూజ్ ఐడియాస్, ఈజీ క్రాఫ్ట్, తర్వాత యూస్ఫుల్ టిప్స్, రంగోలీ ఇవన్నీ కూడా అమ్మా టాజిల్స్లో చాలా వరకు ఉన్నాయండి. టాజిల్స్ కూడా ఫ్యాన్సీ ఐటమ్ టాజిల్స్, ట్రెండింగ్ టాజిల్స్ చాలా వరకు ఉన్నాయి. తప్పకుండా మన అమ్మా టాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ అనేది ఇస్తూ అదేవిధంగా ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతాయి. నేను ఈ విధంగా బ్లాక్ శారీది మళ్ళీ ఈ విధంగా గొలుసులాగా కుట్టేసిన తర్వాత మనం అల్లుకున్న తర్వాత చివర్లో పింక్ కలర్ అనేది 2 పీసెస్ ఈ విధంగా గొలుసులాగా అల్లుకున్నాను. చివర్లో మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా 2 సార్లు అనేది ముడి అనేది వేసేసుకుంటే మనం అల్లుకునేది జారిపోకుండా ఉంటుందండి. ఇలాగా చేసిన తర్వాత యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి మనము ఈజీగా జాయింట్ చేసుకుంటూ రావాలండి. నేను వీడియోలో చూపించిన విధంగా మనం సర్కిల్ షేప్ కావాలంటే సర్కిల్ షేపు, ఓవల్ షేప్ కావాలంటే ఓవల్ షేపు, లేదంటే స్క్వేర్ షేప్ కావాలంటే స్క్వేర్ షేపు మనకు ఏ విధంగా కావాలంటే అలాగా పెట్టుకోవచ్చండి. నేను సర్కిల్ షేప్లో ఈ డిజైనర్ డోర్ మ్యాట్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా యాంకర్ థ్రెడ్ అనేది నీడిల్కి తీసుకునేసి నేను జాయింట్ చేసిన విధంగా జాయింట్ చేసుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. డబుల్ కలర్ డోర్ మ్యాట్ అనేది మనకు రెడీ అయిపోతుంది. 2 నిమిషంలో ఈజీగా చేసుకోవచ్చండి. ఓల్డ్ శారీస్ అనేది మనం కబోర్డ్స్లో పెట్టలేము, పక్కన కూడా పడేయలేము కదండి. ఈ విధంగా రీయూజ్ చేసుకోవచ్చండి. నా ఐడియా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాగా మనము 2 శారీస్తో అయితే డోర్ మ్యాట్ సర్కిల్ షేప్లో అయితే కొద్దిగా పెద్ద సర్కిల్ షేప్ అనేది వస్తుందండి. ఒక శారీతో అయితే సర్కిల్ షేపు చిన్నదిగా వస్తుంది. మనకు
2 శారీస్తో చేసుకుంటే సరిపోతుందండి. చాలా బాగుంటుంది. ఒకవేళ ఎన్ని శారీస్ ఉన్నా కూడా ఇదే విధంగా చేసుకుంటే మనకు ఎన్ని డోర్ మ్యాట్లు ఉన్నా కూడా సరిపోవు కదండి. ఈ విధంగా మనము ఓల్డ్ శారీస్ను రీయూజ్ చేసుకోవచ్చండి. తప్పకుండా ట్రై చేయండి. నేను వీడియోలో చూపించిన విధంగా మనము యాంకర్ థ్రెడ్తో నీడిల్ని తీసుకునేసి ఈ విధంగా జాయింట్ చేసుకుంటూ వచ్చేస్తే మనం వాష్ చేసినా కూడా అవి ఊడిపోకుండా ఉంటుందండి. చివరిలో ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ మనము కుట్టేసుకునేసి ముడి అనేది వేసేసుకునేసి కత్తెరతో థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. నేను దగ్గరకే కుడుతున్నాను. ఎందుకంటే మనము వాష్ చేసినప్పుడు ఇది మనము అల్లుకునింది అంతా కూడా ఊడిపోకుండా ఉండేదానికి నీడిల్ తీసుకునేసి ఈ విధంగా థ్రెడ్ తీసుకునేసి మనము దగ్గరికి కుట్టుకున్నామంటే జాయింట్ చేసుకుంటూ వచ్చినామంటే చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు వాష్ చేసినా కూడా ఏమీ కావండి. ఇలాగ నేను డబుల్ కలర్ అనేది వేశాను. డార్క్ కలర్ ఒకటి, తర్వాత లైట్ కలర్ ఒకటి తీసుకున్నాను. 2 శారీస్తో చేశాను కనుక ఈ సర్కిల్ షేపు లెంత్ అనేది ఈ విధంగా మరి కొద్దిగా అంటే మీడియం సైజులో వస్తుందండి. పెద్దదిగా కావాలనుకుంటే 3 శారీస్ అనేది మనము ఈ విధంగా మనము గొలుసులాగా అల్లుకునేసి చేసుకున్నామంటే సర్కిల్ షేప్ అనేది మరి కొద్దిగా పెద్దదిగా డోర్ మ్యాట్ అనేది వస్తుంది. ఈ డిజైనర్ డోర్ మ్యాట్స్ అనేది అమ్మ ట్యాజిల్స్లో చాలా వరకు ఉన్నాయి. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయటం మర్చిపోకండి. అమ్మ ట్యాజిల్స్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేస్తూ నాకు సపోర్ట్ ఇస్తూ ఓల్డ్ వీడియోస్ అన్నీ కూడా సెర్చ్ చేయండి. చాలా వరకు రీయూజే ఉన్నాయండి. ట్యాజిల్స్ అనేది చాలా ఈజీగా కుట్టే విధంగా నేను చూపించాను కాబట్టి ఫ్యాన్సీ ఐటమ్ ట్యాజిల్స్, ట్రెండింగ్ ట్యాజిల్స్ ఈజీ మెథడ్లో ఏ విధంగా కుట్టుకునేది నేను చూపించానండి. తప్పకుండా ట్రై చేయండి. ఇలాగా డోర్ మ్యాట్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి. చివర్లో మనము ఆ క్లాత్ అనేది ముడి వేసి ఉంటాం చూడండి. ఆ క్లాత్ అనేది మనము ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా కరెక్ట్గా మనము చివరి వరకు పెట్టుకునేసి ఒక 2 టైమ్స్ కానీ 3 టైమ్స్ కానీ కుట్టేసి తర్వాత ఒక 2 టైమ్స్ అనేది ముడి వేసేసి థ్రెడ్ అనేది కట్ చేసుకోవాలండి. ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీ లైక్ అనేది వేరే వాళ్ళు వీడియో చూసేదానికి ఉపయోగపడుతుంది. చూడండి ఫైనల్ లుక్ అనేది ఇలా ఉంటుంది. చాలా బాగుంది కదండి. నాకు మాత్రం చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.